హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి. ఈరోజు రాతి గొరకలు బెండకాయ పులుసు చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం అయితే నేను శుభ్రంగా రాతి గొరకలను అయితే క్లీన్ చేసేసుకొని దానిపైన ఉన్న తోలు అయితే తీసేసానండి. అలాగే చాలామంది వండుకుంటారు, కానీ మనకి కొంచెం నీచు స్మెల్ కింద వస్తుంది కాబట్టి నేనైతే తోలు తీసేసి కర్రీ చేస్తానండి. అలా చేయడం వల్ల మనకి కర్రీ అనేది సూపర్ ఉంటుంది, మనకి స్మెల్ కూడా రాకుండా ఉంటుందండి మనకి. అందుచేత ముందైతే గొరకను క్లీన్ చేసేసుకొని దానికి కొంచెం కారం, కొంచెం ఉప్పును మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్, మొత్తం కర్రీకి అంతా సరిపడా ఆయిల్ అయితే వేసాను. ముందుగా దీన్ని మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం కర్రీ చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మామూలుగా చేసుకున్నా కూడా కర్రీ బాగుంటుందండి, కానీ కొంచెం ఇది నీచు స్మెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే ఫ్రై చేస్తే కర్రీ చేస్తాను, ఎప్పుడు చేస్తున్నానండి. లేక బాగుంటుంది కర్రీ. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్ ఉంటుందండి కర్రీ ఇలాగా. అయితే అవి ఫ్రై అయిపోయినాయి కాబట్టి నేను పక్కకు తీసేసాను, ఇంకా సరిపోతుంది. అయితే నేను కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాను కదండి. అదే ఆయిల్లో నేను ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకున్నాను. మీరు కావాలితే ఉల్లిపాయలు మిక్సీ పట్టుకుని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలాగే బాగుంటుందని ఇలాగే వేస్తున్నానండి. కొంచెం పసుపు వేసుకొని మనం కొంచెం మగ్గేంత వరకు కూడా కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూసారా, ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. దీంట్లో నేను కట్ చేసుకున్న 2 టమాటాలు, 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇవి కూడా మనకి కొంచెం సేపు మగ్గితే సరిపోతుందండి. దానికోసం నేను ఉప్పు వేస్తున్నాను, ఎందుకంటే ఉప్పు వల్ల ఏంటంటే మనకి ఉల్లిపాయ, టమాటా కూడా కొంచెం తొందరగా మగ్గుతుంది కాబట్టి మనం ముందుగానే కర్రీకి సరిపడా ఉప్పు అయితే వేసేస్తున్నానండి మనకి. అయితే ఒకసారి కలుపుకుందామండి. మనం మరీ ఎక్కువగా మగ్గాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్ మనకి, ఎందుకంటే పులుసు కదండి మనకి, దాంట్లోనే మగ్గిపోతుంది టమాటా మొత్తం కూడా. అయితే నేను జీలకర్ర, కొంచెం గసగసాలు, వెల్లుల్లిపాయ, అల్లం వేయలేదండి నేను. ఇవి వేసుకొని కొంచెం గ్రేవీ కోసం అయితే పేస్ట్ చేసుకున్నాను. తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత బెండకాయలు కూడా వేసేసుకున్నానండి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ధనియాలు, జీలకర్ర పేస్ట్ వేసాం కదండి, సరిపోతుంది, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. అయితే కారం మొత్తం కర్రీకి అంతా కలిసిన తర్వాత చింతపండు పులుసు అయితే వేస్తున్నానండి నేను. కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకొని కొంచెం దగ్గరగా మీరు పెట్టుకోవాలనుకుంటే లేదా పులుసులో అయినా దింపుకోవచ్చు. తర్వాత లాస్ట్లో మనం ఫ్రై చేసిన ఈ చేప ముక్కలు ఉన్నాయి కదండి, వీటిని కూడా నేను వేసేసుకుంటున్నాను. గొరకల్ని మొత్తం అన్నీ వేసేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మనం ఉడికించుకుంటే సరిపోతుందండి. మన కర్రీ జస్ట్ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో కర్రీ అయితే అయిపోతుందండి మనకి. చూసారండి, కర్రీ ఇలా దింపేసుకోవచ్చండి. పులుసులా తినేవాళ్ళు అయితే నేను కొంచెం దగ్గరగా ఎగరబెడుతున్నాను, మరి పులుసులా కాకుండా ఇలా కొంచెం దగ్గరగా అయితే బాగుంటుందండి కర్రీ అండి. కొంచెం సేపు, ఇంకొక 5 మినిట్స్ అయితే మనకి కర్రీ అయితే అయిపోతుందండి. చూసారా ఫ్రెండ్స్, కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుందండి రైస్లోకి. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్ ఉంటుందండి. నీచు స్మెల్ అనేది లేకుండా పిల్లలు కూడా తింటారండి. ఖచ్చితంగా బాగుంటుంది, ట్రై చేయండి. వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.